ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశం ఏదంటే ఒకప్పుడు టక్కున గుర్తుకొచ్చేది చైనా. కానీ ఇప్పుడు ఆ రికార్డు భారత్ సొంతం చేసుకుంది. 2023 ఏప్రిల్లో అత్యధిక జనాభా గల దేశంగా చైనాను పక్కకు నెట్టింది ఇండియా. అయితే ఇప్పుడు చైనాకు మరో పెద్ద సమస్య వచ్చి పడింది. అక్కడ జనాభా సంఖ్య వేగంగా తగ్గిపోతుంది. దీనికి కారణం జననాల రేటు దారుణంగా పడిపోవటమే. 2025లో చైనా కేవలం 1 కోటి మంది పిల్లలు మాత్రమే పుట్టారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1,50,000 తక్కువే. ఇదిలాగే కొనసాగితే అక్కడ జనాభా క్షీణత దారుణంగా ఉండబోతుంది. దీంతో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే చైనా ప్రభుత్వ చర్యలు చూస్తే నవ్వు పుట్టక మానదు. జననాల సంఖ్యను పెంచడం కోసం చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? కండోమ్స్ ధరలను భారీగా పెంచడం. అదేవిధంగా గర్భ నిరోధకాల మెడిసిన్స్, గర్భ నిరోధకాలకు సంబంధించిన వాటిపై 13% అదనపు ట్యాక్స్ వేసింది. దీనివల్ల కండోమ్స్ కొనుగోలు చేయటం జంటలకు భారం అవుతుందని, అప్పుడు పిల్లలు పుట్టే సంఖ్య పెరుగుతుందని చైనా భావిస్తుంది. ఈ నిర్ణయంపై చైనా సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. కండోమ్ ధరలు పెంచడం ద్వారా పిల్లల సంఖ్య పెరుగుతుందనే ఆలోచన రావటమే అద్భుతం, మహా అద్భుతం అంటూ చురుకలు అంటిస్తున్నారు. మనం పిల్లల్ని కనటానికి మనకంటే ప్రభుత్వమే చాలా ఎక్కువగా కష్టపడుతుంది అంటూ మరికొంతమంది నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. యువ జంటలు నిజంగా పిల్లల్ని కనకపోవటానికి కారణమేంటో ప్రభుత్వానికి తెలియడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు సమస్యపై దృష్టి పెట్టకుండా ఇలా కండోమ్ ధరలు పెంచడం వృధా ప్రయాస అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. చైనాలో జంటలు పిల్లల్ని కనకపోవడం ఒకప్పుడు ప్రభుత్వం అమలు చేసిన కఠిన విధానాలు కారణం. కానీ ప్రస్తుతం యువతలో చాలా మార్పులు వచ్చాయి. జీవన వ్యయం, నెలవారీ ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఎక్కువ మంది పిల్లలను కనడానికి జంటలు ఇష్టపడటం లేదు. పిల్లల రక్షణ, వాళ్ళ చదువులు, వైద్య ఖర్చులు భరించలేని విధంగా ఉన్నాయి. పిల్లల చదువులకు తగ్గట్టు జీతాలు లేవు, ఆదాయాలు పెరగటం లేదు. పిల్లల పెంపకం అనేది అత్యంత ఖరీదైనది మారింది. తమ జీవితాలే సక్రమంగా లేవని, ఇలాంటప్పుడు పిల్లల్ని కని వాళ్ళని ఎలా పెంచగలం అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిత్యావసరాల ధరలు తగ్గించడం, ఉచిత విద్య, వైద్యం అందుబాటులోకి తేవడం లాంటి చర్యలు చేపట్టినప్పుడే ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలు భావిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి వరకు పిల్లల్ని కనేది లేదని చైనా యువ జంటలు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. కండోమ్స్ ధరలు పెంచినంత మాత్రాన పిల్లల సంఖ్య పెరుగుతుంది అనేది సరైన ఆలోచన కాదని తిట్టిపోస్తున్నారు.